Hello guys. Oh god, lighting is bad. This is nice. ఓకే. సో మేము ఇప్పుడు షాపింగ్‌కి వచ్చామన్నమాట. బై ద వే నా కుట్లు తీసేశారు. ఐ కెన్ స్మైల్ వైడర్. సో షాపింగ్ ఎందుకు అంటే ఇంటికి కావాల్సిన ఎసెన్షియల్స్ అండ్ రేపు మేము ట్రిప్ అదే చెన్నైకి వెళ్తాం కదా, దానికి కావాల్సిన స్నాక్స్ అన్నీ కొనుక్కోవడానికి వచ్చామన్నమాట. మా మమ్మీ ఏదో డబ్బాలు ఎతికేస్తుంది. సో I'm just looking at her do the shopping like she always does. నాకు ఒకటి కనిపించింది గైస్, ఇట్ ఈస్ సో క్యూట్. ఐ అర్జెంట్లీ ఐదర్ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ ఆర్ ఐ వాంట్ అ బేబీ అనమాట. ఐల్ షో యూ గైస్ దట్ థింగ్ వన్ సెక్. యూ సీ దట్ క్యూట్ లిటిల్ పింక్ చైర్, అది నేను యాక్చువల్లీ వాష్రూమ్ అనుకుంటున్నాను, బట్ ఎస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ క్యూట్ గైస్. సో మా మమ్మీ నాకు మగ్గు కూడా ఇచ్చింది పట్టుకొని తిరగమని. సో అన్నారు ఐ విల్ సీ యూ గైస్ ప్రాబబ్లీ వన్స్ వీ స్టార్ట్ ట్రావెలింగ్. ఈరోజు కొంచెం బిజీ ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకొని దెన్ వీల్ హ్యావ్ టు స్టార్ట్ ప్యాకింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐ విల్ సీ యూ గైస్, బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు టైం 6 అయింది, నేను తయారైపోయాను అనమాట. దిస్ ఈజ్ మై ఓఓటీడీ ఫర్ కార్ జర్నీ. మేము చెన్నై బయలుదేరుతున్నాం. ఐ విల్ సీ యూ గైస్ వన్స్ వీ రీచ్ దేర్. ఐ ట్రై మై బెస్ట్ మధ్యలో కూడా రికార్డ్ చేయడానికి. లెట్స్ సీ యూ గైస్, బాయ్. మళ్ళీ హలో గాయ్స్, మేము ఆన్ ద వే టు చెన్నైలో ఉన్నామన్నమాట. నేను మఫ్లర్ ఎందుకు వేసుకున్నా అంటే ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఫర్ మీ ఇన్ ద కార్. యూజువలీ ఏసీ ఆన్ ఉంటుంది కాబట్టి. సో టు ప్రివెంట్ మైగ్రేన్స్ అండ్ జలుబు అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ వేర్ మఫ్లర్. అండ్ ఈ పార్ట్కి వాయిస్ ఓవర్ ఎందుకు చేయాల్సి వచ్చింది బికాజ్ మా మమ్మీ సుప్రభాతం వింటున్నారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను నేను కార్లో. అండ్ వీవ్ స్టాప్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇష్. 10 అయిందనుకో, బట్ స్టిల్. సో వీవ్ కమ్ టు A to B. So I will see you guys, bye. అగైన్ టూ మచ్ నాయిస్ ఇష్యూస్ అనమాట. మేము ఏ టు బీలో ఆగాము బ్రేక్ఫాస్ట్కి. సో మై మమ్ అండ్ డాడ్ వాంటెడ్ స్నాక్స్ ఇక్కడ నుంచి కలర్గా కనబడ్డాయని. సో వీ డిడ్ ఎ లాట్ ఆఫ్ స్నాక్ షాపింగ్ అనమాట. దిస్ ఈజ్ మా రూమ్ పక్కనున్న అరుణ్ అవుట్లెట్. దిస్ ఈజ్ అస్ వాకింగ్ టు ద షోర్ టెంపుల్ అనమాట. ఆ హ్యూమిడిటీలో నడవడానికైతే ఐ వాజ్ genuinely crying, and my dad, I don't know, he's going like some turbo. మా కుట్టి మమ్మీతో it was so difficult catching up. ఇది మీకు వ్యూ నెంబర్ 1 అనమాట. మేము కూర్చునేసరికి ద వెదర్ గాట్ సో ప్లెజెంట్. ఇట్ యాక్చువల్లీ రెయిన్డ్ ఆల్సో ఒక 5-10 minutes ఆగి. అండ్ దిస్ ఈజ్ వ్యూ 2 కొంచెం దూరం నుంచి. సో ఇక్కడ మా క్యూటీ కాకి ఫ్రెండ్స్ వచ్చాయన్నమాట. సో వీ వర్ ఫీడింగ్ దెమ్ మురుకులు అండ్ మై స్ట్రాబెరీ ఓరియో బిస్కెట్స్. అవి క్యూట్గా తింటున్నాయి. డోంట్ అటాక్ మీ గైస్. అవి అంత ముద్దుగా చూస్తే ఐ కుడెంట్ సే నో, అండ్ they're absolutely fine, they're doing okay. ఇక్కడ పీపుల్ యాజ్ ఇన్ టూరిస్ట్స్ వర్ డూయింగ్ సర్ఫింగ్ అనమాట. నాకైతే ఈత అస్సలకే రాదు. సో ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ లుకింగ్ అట్ దెమ్ డూయింగ్ సర్ఫింగ్. అండ్ రీసెంట్గా మై బ్రదర్ వెంట్ టు సర్ఫ్. సో తనకు చూపించడానికి మెయిన్లీ ఐ టేకెన్ దిస్ వీడియో అనమాట. So this is the first part of another place called Five Rathas అనమాట.
అది ద్రౌపది తాలూకా టెంపుల్. దిస్ ఈజ్ అర్జునాస్ టెంపుల్ ఐఎమ్ గెస్సింగ్. అండ్ దీని ముందర దట్స్ మై డాడ్. oops I didn't know he came in the video. ఎనీవే సో యా దీని ముందర ఒక వెరీ క్యూట్ ఎలిఫెంట్ ఉన్నిందనమాట. ఐ డోంట్ థింక్ ఐ గాట్ దట్ ఆన్ కెమెరా. సో ఎస్, దట్స్ ద థింగ్ అనమాట. దిస్ ఈజ్ భీమాస్ టెంపుల్. అది కొంచెం వెడల్పుగా ఉందని. ఇది మీకు ఫుల్ వ్యూ ఆఫ్ ద ప్లేస్. ఇది మాకు తెలిసిన ఒక పాత షాప్ అనమాట. వీవ్ యాక్చువల్లీ గాటన్ 3 ఐడల్స్ ఫ్రమ్ హియర్ లాంగ్ బ్యాక్, బట్ యెస్, బ్యూటిఫుల్లీ డన్. ఇది లైట్ హౌస్‌కి ఎక్కడానికి అప్ అనమాట. అది ఎక్కేసరికి నా ప్రాణం తోకదాకొచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ఆన్ టాప్ ఆఫ్ ద లైట్ హౌస్. లైట్ దాకా ఎక్కాక ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్. మీరు ఎప్పుడైనా ఎళ్తే గనక యూ గైస్ షుడ్ డెఫినెట్‌లీ కమ్ హియర్. హలో గాయ్స్, ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. ఈరోజు టూ మచ్ తిరగడం అయింది. వీఆర్ కరెంట్లీ ఇన్ మహాబలిపురం. సో షూర్, ఈరోజు యాక్చువల్లీ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ కాబట్టి ఎండ అస్సలు లేదు. యాక్చువల్లీ వర్షం పడింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మేము వచ్చిన ప్రతిసారి ఇట్స్ లైక్ మహాబలిపురం విల్ బి లైక్ పోరింగ్ బకెట్స్ అనమాట. సో ఈరోజు కూడా అలాగే తిరిగేటప్పుడు కొంచెం ఇట్ వాజ్ రైనింగ్, బట్ దెన్ వీ హ్యాడ్ కవర్ కాబట్టి కొంచెం షెడ్ తీసుకోవడం, అగైన్ తగ్గగానే బయటికి రావడం. సో దట్స్ హౌ ఇట్ వెంట్. ఇప్పుడే రూమ్కి వచ్చాము. మై మామ్ అండ్ డాడ్ వెంట్ అవుట్తో. ఐ వాజ్ లైక్ మన వల్ల కాదు, షుగర్స్ ఆల్రెడీ డౌన్ ఉన్నాయని చెప్పి నేను రూమ్కి వచ్చేసాను. ఇంకా స్నానం చేసుకొని క్లోజ్ ద డేకి. సో యా, నేనైతే అసలు చాలా చాలా టైర్డ్ ఉన్నాను. అండ్ ద టైర్డ్నెస్ ఇస్ లైక్ సీన్ ఇన్ మై ఫేస్. అండ్ సమ్హౌ గైస్, హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్లో యూజువలీ పీపుల్కి కొంచెం స్కిన్ ఫ్రెష్ అవుతుంది. లైక్ పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఇట్స్ వన్ నైస్ గ్లో ఫర్ దెమ్. నాకు మాత్రం సమ్హౌ ఇట్ డజంట్ గో రైట్ విత్ మై ఫేస్ అట్ ఆల్. ఆల్రెడీ నాకు పింపుల్స్ స్టార్ట్ అయిపోయాయి. No kidding. So I don't know what to do. I just want to leave this place as soon as possible, but let us see what's gonna happen. So yeah, ఇప్పుడు నేను ఫాస్ట్గా స్నానం చేసేసి I'm gonna go sleep. Bye, good night. Good morning guys. నన్ను చాలా తొందరగా లేపేశారనమాట. సో మై గుడ్ మార్నింగ్ ఈజ్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడే లేచి ఐ గాట్ రెడీ అండ్ దెన్ నౌ విల్ గో టు సీ సమ్ కేవ్ టెంపుల్స్ అనమాట. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ అ బిట్. బాయ్. సో ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట మేము వెళ్ళింది. దిస్ ఇస్ ద ఏన్షియంట్ లైట్ హౌస్. సో ఆ పైన మీకు ఒక ఓపెనింగ్ లాగా కనిపిస్తుంది కదా. సో దే వుడ్ లైక్ లైట్ ఇట్ అప్ విత్ లైక్ కెరసిన్ అండ్ ఫైర్ అనమాట. సో దీని ముందర సీ ఉంటుంది. సో ద షిప్స్ కెన్ సీ. ఇక్కడ నుంచి కేవ్ టెంపుల్ స్టార్ట్. దిస్ ఈజ్ మహిషాసుర మర్దిని అనమాట. అండ్ దిస్ ఈజ్ పద్మనాభ స్వామి. దిస్ ఈజ్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సేమ్ టెంపుల్ బేసిక్లీ. సో బేసిక్లీ మనకి రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ పద్మనాభ స్వామి. ఇది ఇట్ వాజ్ supposed to be some temple, but then it was unfinished anamata. So this is another seating area apparently, but
యాహ్! ఇది ఓపెన్ ఉంటది. పైన ఏముండదు. అగైన్ మేబీ కుడ్ బి అన్‌ఫినిష్డ్ ఆల్సో. అండ్ దిస్ ఈజ్ వరాహస్వామి అండ్ భూదేవి. అండ్ దిస్ ఈజ్ త్రివిక్రమ. వామనుడి స్టోరీ అనమాట. యూనిక్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ గైస్. జరుగువే నాకు కనిపించట్లేదు. ఐ రియల్లీ వాంట్ టు నో వై మేక్ అస్ ఈట్ లైక్ దిస్. లైక్ అంటే బద్ధకమా? ఎ అందకనా? గ్రాస్ నేను మార్నింగ్ ఎంత క్రాంకీ ఉన్నానో ఆఫ్టర్‌నూన్ ఈ ప్లేస్ తర్వాత ఐ వాస్ దట్ హ్యాపీ. దిస్ ఈస్ ద షెల్ మ్యూజియం. సో ద లయన్ దట్ యూ గైస్ జస్ట్ సా ఈస్ మేడ్ ఆఫ్ ఆల్ సీ షెల్స్ అనమాట. ఈ ల్యాంప్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. లైక్ ఇమాజిన్ దిస్ వాస్ బిసైడ్ సమ్ జకూజీ ఇన్ ఎ రిసార్ట్. ఐడ్ నాట్ బి లీవింగ్ దట్ ప్లేస్. అండ్ ఇది ఒక షాన్లియర్. దిస్ ఈస్ ఆల్సో మేడ్ ఆఫ్ షెల్స్. టూ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇది వాట్ ఇస్ దట్? మినరల్ అండ్ రాక్ మ్యూజియం అనమాట. సచ్ బ్యూటిఫుల్ రాక్స్ అండ్ మినరల్స్ గైస్. ఐ లిటరలీ వాంటెడ్ టు టేక్ దెమ్ హోమ్. అంటే కొనుక్కోవడానికి దొరికితే, బట్ ఆబ్వియస్లీ నో. సో వెరీ ప్రిటీ థింగ్స్. ఈ దీనిలో అయితే ద పింక్ వన్ ఆన్ ద బాటమ్ అండ్ ద బ్లూ వన్ ఆన్ టాప్. ఓ మై సచ్ బ్యూటిఫుల్ థింగ్స్. Look at these squishy cuties. This is where the actual shell museum begins అనమాట. ఇన్ని lakhs of shells, shapes and sizes ఉన్నాయని నాకైతే తెలీదు. Too beautiful guys. అండ్ ఇదైతే కోరల్స్ అనమాట. ఇవి మనకి సీ బెడ్ మీద దొరుకుతాయి. సచ్ బ్యూటిఫుల్ డిజైన్స్ గైస్, అన్‌బిలీవబుల్. అండ్ దీస్ ఆర్ ద ఫిషింగ్ హుక్స్ అనమాట. చేప నోట్లో ఏదైతే ఇరుక్కుంటదో ఫ్రమ్ ద స్ట్రింగ్, దట్ ఈస్ వాట్ దిస్ ఈస్. అండ్ ఇవి ఎవల్యూషన్ ఆఫ్ బోట్స్ అండ్ షిప్స్ అనమాట. మనం పాత కాలం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం నుంచి హౌ డిడ్ వి ఇవాల్వ్ టు వెరీ ఫ్యాన్సీ క్రూజెస్ టుడే అనమాట. పర్సనలీ నాకిది ఫేవరెట్ సెక్షన్ అనమాట. యాక్చువల్లీ సెకండ్ ఫేవరెట్ సెక్షన్. I am very pro nature and animals and things like that. So all these ఈ క్రీచర్ అయితే eel ఇది. This had my attention for a very long time. So beautiful, very beautiful. సో ఈ ఫిష్ గాడికి ఏమన్నా అయిందా అని నేను ఆ అక్వేరియం ఆయన్ని అడిగాను. నథింగ్ హ్యాపెండ్ ఇట్ సీమ్స్. ఇట్స్ జస్ట్ రొటీన్. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్. అండ్ ఈ క్యూటీ అయితే మనకి పోజ్ కూడా ఇచ్చింది. అండ్ దిస్ ఈస్ సచ్ అ క్యూట్ ఫిష్. ఎంత ముద్దుగా ఉందో. అండ్ దీస్ ఆర్ ఆల్ పర్ల్స్ అనమాట. మనకి ఆయిస్టర్స్లో పర్ల్స్ దొరుకుతాయి కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అండ్ టైప్స్ ఆఫ్ పర్ల్స్. ఇది నాకు మేజర్ ట్రైపోఫోబియా ట్రిగర్. వామిట్ వస్తుంది నాకు ఇది చూస్తుంటే. బట్ ఓకే, స్టిల్ I'll just call them beautiful and let them go. This is some Uncle Bomma diving. This is my favorite section. I'm a big fan of dinosaurs అనమాట. I think I know a lot of dinosaurs by heart. అవి ఏం చేస్తాయి, ఏం తింటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, everything. And this dinosaur park obviously caught my attention, and one of the most beautiful things that they've done there.
ఇది నాకు ఎగ్జామ్‌కి ముందు కూలెంట్ అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వి కేమ్ టు దిస్ టైగర్ టెంపుల్ ఆర్ టైగర్ కేవ్, దాని పేరు మర్చిపోయా. బట్ ఇట్ లుక్స్ వెరీ క్యూట్. ఆ చుట్టూ కనిపిస్తున్నవి సమ్ ఏన్షియంట్ మిథికల్ టైగర్స్ అంట. హాయ్ గాయ్స్, నేను బీచ్‌కొచ్చాను. నా ఎగ్జామ్ వర్క్ వస్తే బాగుంటుంది బట్ నా వాయిస్ వస్తుంది అని నేను ఇంకా వినలేదు. చాలా గాలి కూడా ఉంది. My parents are sitting at the hotel and that is the beautiful sea. I will see you guys. డౌట్ క్లారిఫికేషన్. ఈ వీడియో ముందు పార్ట్ డౌట్ ఉండొచ్చు యాజ్ టు వై ఐ డిడ్ వాయిస్ ఓవర్ అండ్ వీడియోలో మాట్లాడలేదని. ఇన్ ద మార్నింగ్ వెరీ క్రాంక్ బికాజ్ నాకు నిద్ర సరిపోలేదు, కొత్త ప్లేస్ కదా, సో అంత బాగా రాలేదు. వెరీ అర్లీగా లేచాను. అది ఒక అండ్ చాలా ఎండ ఉంది. అండ్ సెకండ్ ఫస్ట్ ఏమైందంటే there was school kids. సో నేను ఎప్పుడు మాట్లాడాలి మీకు వినపడదు. సో వాయిస్ ఓవర్ ఇస్ మచ్ బెటర్. సో యా, bye guys. I'm going to enjoy the bye. Hello guys, I am back to my beautiful layout. నిన్న సాయంత్రం వచ్చేసాం మేము బ్యాక్ ఫ్రమ్ చెన్నై అనమాట. సో ఈ రోజంతా కొంచెం బ్రేక్ తీసుకున్నా. ఐ డింట్ హ్యావ్ ద మూడ్ టు ఓపెన్ కెమెరా మళ్ళీ వీడియో షూట్ చేసేదానికి. సో కొంచెం బ్రేక్ తీసుకొని ఐ వాజ్ జస్ట్ రోలింగ్ ఆన్ ద బెడ్ ద హోల్ డే. ఇప్పుడు తలకు స్నానం చేసేసి ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై పండు, ద వన్ దట్ యు సా ఇన్ ద లాస్ట్ వీడియో. సో మళ్ళీ మేమిద్దరం కలిసి పానీపూరి తినడానికి వెళ్తున్నాం. బాయ్, తినేసి వస్తాం. టాటా. హలో గాయ్స్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్ నౌ. మా పండుని ఇంటికి దింపేసి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో ఐ థింక్ ఐ విల్ ఎండ్ ద వ్లాగ్ హియర్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది. Please do subscribe, like, share and comment. I'll see you next time. Bye bye. Good night.